హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. బిగ్ బాస్ నామినేషన్ గురించి కాదు, ఎగ్గు వలగొట్టిన గురించి చెప్తా. మనీష్ ఎందుకు రామ్ మీద అంత పెంచుకున్నాడో నాకు అర్థమవుతలేదు. మనీష్ గారు నిజంగా చాలా మంచి ఒక ఇంటెలిజెంట్ ఆయన. 100% నేను ఇంటెలిజెంట్ అని చెప్తా. కానీ ఈ రామ్ మీద చాలా పిచ్చితనంగా సింపతి గేమ్ ఆడుతున్నాడు. అది ఇది ఆడుతుండు, ఇట్లా ఆడుతుండు, అట్లా ఆడుతుండు. ఓకే, సంజన ఎగ్గు తిన్నది రామ్కి తెలుసు అని చాలా విచిత్రంగా మనీష్ రామ్ మీదకి చాలా ఘోరంగా పోతాడు. పవన్ కళ్యాణ్ ఫోటో ఎందుకు పెట్టానంటే పవన్ కళ్యాణ్ అడుగుతాడు, బ్రో మీకు తెలిస్తే చెప్పండి బ్రో అని పవన్ కళ్యాణ్ అడుగుతాడు. పవన్ కళ్యాణ్ నిజంగా బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా సూపర్ సూపర్ అంటే పవన్ కళ్యాణ్, రీతు, షష్ఠి వీళ్ళందరూ కొంచెం చాలా మంచోళ్ళు. పవన్ కళ్యాణ్ అయితే హైలైట్. నిజంగా చెప్తా, బిగ్ బాస్ హౌస్లో పవన్ కళ్యాణ్ హైలైట్. కానీ ఒకటి చెప్తా, మనిషి గురించి రామ్ గురించి మాట్లాడతా. మనిషి ఎందుకు అంత ఓవర్ థింక్ చేసి ముందే ఆల్రెడీ మనం చూసినాం. అగ్ని పరీక్షలో ఓవర్ థింకింగ్ చేసి చాలా కాఫీ ఇచ్చిందంటే ప్రియా ఇంకా లేదు, ఎందుకు ఇచ్చావు, నా పర్మిషన్ లేకుండా ఎందుకు ఇచ్చావు అని సింపతి గేమ్ ఆడుతున్నారు, అది ఆడుతున్నారు, ఇది ఆడుతున్నారు అని అంటాడు. నిజంగా అస్సలు నచ్చలే నాకైతే. రామ్ నిజంగా ఒక జెన్యున్ పర్సన్లా అనిపించింది నాకైతే. రియల్ చెప్తున్నా. ఆయన ఆయన పాపం బట్టలు పిండి 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 ఆయన ఎంత ఘోరం అయిపోతుండు. కానీ ఆయన ఇంట్లోకి ఎందుకు రానిచ్చిండ్రు, అది రానిచ్చారు, ఇది రానిచ్చారు అని అందరికి ఇచ్చినట్టు ఆయనకు పర్మిషన్ ఇవ్వడం కరెక్టే కదా. మనిషి గారు మీరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారని అయితే నాకు అనిపిస్తుంది. ప్లీజ్, మీరు మంచి గేమర్, మంచిగా ఆడుతుర్రు, మంచిగా ఇంకా ఆడండి. కార్నర్ చేస్తుండ్రు, అది చేస్తుండ్రు అని ఇంట్లోకి రానియకుండా అట్లా రావడం అయితే తప్పు అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్.